హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు ఈ రీడింగ్ మొదలుపెట్టే ముందు యూనివర్స్, ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరి హార్ట్లో ఏముందో నాకు తెలియదు ఈశ్వర. నా వ్యూవర్స్ వాళ్ళు ఎవరిని గుర్తు చేసుకుంటున్నారో నాకు తెలియదు. వాళ్ళు ఒక రిలేషన్లో ఉన్నారా, దూరమైన వారిని గుర్తు చేసుకుంటున్నారా, లేక వాళ్ళ జీవితంలో ఇంకెవరైనా ఉన్నప్పటికీ లోపల ఇంకో కనెక్షన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, అది నాకు తెలియదు. కానీ ఈరోజు ఈ రీడింగ్ని చూసే ప్రతి ఒక్కరికి వాళ్ళు వినాలనుకున్నది కాదు, వాళ్ళకి ఇప్పుడు ఉపయోగపడేది వినిపించాలి. యూనివర్స్, ఎవరిని తప్పు అని చూపించడానికి కాదు ఈశ్వర, ఎవరిని మంచివాళ్ళు లేదా చెడ్డవాళ్ళు అని తీర్పు ఇవ్వడానికి కాదు. ఈ కనెక్షన్లో కనిపించకుండా ఉన్న భావాలు, చెప్పకుండా మిగిలిపోయిన నిజాలు, మాట్లాడని దూరాలు, అర్థం కాలేని ఏవైతే మార్పులు ఏవైతే ఉంటాయో ఆ చేంజెస్, ఇవన్నీ కూడా మాకు ఈ రీడింగ్ ద్వారా తెలియజేయండి ఈశ్వర, తెలియజేయండి. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని శాంతంగా చూడగలే క్లారిటీ ఇవ్వండి తండ్రి రీడింగ్ ద్వారా. ఎవరైనా ఈ రీడింగ్కి బాధతో వచ్చి ఉంటే వాళ్ళకి నిజం తట్టుకునే శాంతి ఇవ్వండి. ఎవరైనా ఎదురు చూస్తూ వచ్చి ఉంటే వాళ్ళకి తన విలువ గుర్తు చేయండి ఈశ్వర. ఎవరైనా గందరగోళంతో వచ్చి ఉంటే వాళ్ళకి ఒక స్పష్టమైన ప్రశ్న అయినా తీసుకెళ్లే అవకాశం ఇవ్వండి. చాలా స్పష్టంగా ఈ రీడింగ్ ద్వారా వాళ్ళకి ఒక క్లారిటీ రావాలి తండ్రి. ఏ విధంగా వాళ్ళు నా వ్యూవర్స్ ఇక్కడికి వచ్చినా ప్రతి ఒక్కరికి వారికి తగ్గ విధానంగా ఈ రీడింగ్ ద్వారా మీరు వారికి సమాధానం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రి. ఎవరైనా గందరగోళంతో వచ్చి ఉంటే ఖచ్చితంగా ఒక స్పష్టమైన ప్రశ్న అయినా వాళ్ళు తీసుకువెళ్ళే అవకాశం ఇవ్వండి ఈశ్వర, ఖచ్చితంగా ఇవ్వండి. ఈరోజు ఎవరి పేరు బయటపడాలి అని కాదు, ఎవరి నిర్ణయం చెప్పాలి అని కాదు, కానీ ఈ కనెక్షన్లో ఇప్పుడు ఏమి అనిపిస్తోంది, ఏం కనిపిస్తుంది, ఏం మారుతుంది, అలాగే ఏం దాచబడుతుంది, వాటిని మా వ్యూవర్స్ హార్ట్ అర్థం చేసుకునేంత వెలుగు చూపించండి ఈ రీడింగ్ ద్వారా. అలాగే ఈ రీడింగ్ వింటున్న ప్రతి ఒక్కరూ ఇతరుల కథలో తమని తాము కోల్పోకుండా తమ జీవితాన్ని కూడా గుర్తుపెట్టుకునే జ్ఞానం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రి. ఈరోజు బయటపడేది తీర్పు కాదు, క్లారిటీ కావాలి. ఈరోజు తెలిసేది భయం కాదు, ఒక అవగాహన కావాలి. ఇప్పుడు ఈ కనెక్షన్లో కనిపించకుండా నడుస్తున్న ఎనర్జీని చూపించండి. యూనివర్స్ చూపిస్తున్నారు మనకి రీడింగ్ ఈ కార్డ్స్ ద్వారా యూనివర్స్. సో అది యూనివర్స్ చూపిస్తున్న ఎనర్జీని చూడడానికి మన హార్ట్ని ఓపెన్ చేసి ఈ రీడింగ్ని ప్రారంభిద్దామమ్మ. సో కార్డ్స్ తీసుకుందాం, ఓపెన్ హార్ట్తో యూనివర్స్కి సరెండర్ చేసేయండి. యూనివర్స్ ఏది ఇస్తే అది మనం ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్, సెకండ్ వన్, third one, fourth concept, fifth one, sixth one, seventh one, eighth concept, ninth one, 10th one, 11th concept, 12th concept, 13th concept. Okay, first concept, 2 of wands, ace of swords, 6 of pentacles, 5 of wands, 6 of cups, king of swords, 5 of cups, page of cups, 9 of wands,
సిక్స్ ఆఫ్ స్పాట్స్, ద ఎంప్రెస్, ద ఎంపరర్. ఓ మై గాడ్! ద ఎంప్రెస్, ద ఎంపరర్, ఎయిట్ ఆఫ్ వ్యాన్స్. ఫైనల్ కార్డ్ సెట్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్. చూడండి ఇక్కడ మనకి సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏమొచ్చింది, టూ ఆఫ్ వ్యాన్స్ కదా. నెక్స్ట్ మనకి ఏస్ ఆఫ్ స్పాట్స్. ఇక్కడ క్లియర్లీ చెప్తున్నాను చూడండి. ఈ కార్డ్స్ చూస్తుంటే మొదట నాకు కనిపిస్తున్న విషయం, ఇక్కడ విషయము బయటికి కనిపిస్తున్నంత సింపుల్గా అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చాలా గట్టిగా ఉంది, చాలా గట్టిగా ఉంది. ఎంత గట్టిగా అంటే ఆ థర్డ్ పార్టీ ప్రేమ మీ వైపు ఉన్నా కూడా థర్డ్ పార్టీ మీ పర్సన్ని లాగేసిందంటే అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. థర్డ్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ప్లాన్ చేసి పకడ్బందీగా లాగింది అనేది అర్థం చేసుకోండి మీరు. ఇక్కడ ప్రేమ అనేది మీ వైపు, లేకపోతే టూ సైడ్స్ ఆలోచించాల్సిన అవసరం మీ పర్సన్కి లేదు. టూ ఆఫ్ వ్యాన్స్, టూ సైడ్స్ ఆలోచిస్తున్నారు. ప్రేమ అనేది మీ సైడ్, పేజ్ ఆఫ్ కప్స్, ఫ్యామిలీ కైండ్ ఆఫ్ బాండ్ మీతో ఉంది, ప్రేమ అనేది మీతో ఉంది. అందుకని మీ గురించి ఒక సైడ్ మీ గురించి స్ట్రక్ అయిపోయి ఇవి ఒక రెండు దారులు. ఈ రెండు దారులు అయితే ఇక్కడ ఉండిపోయారు మీ పర్సన్, ఈ మధ్యలో ఉండిపోయారు. ఇక్కడ ఉండిపోయి ఇది మీ గురించి ఆలోచిస్తున్నారు. యువతలేమో ఈ పర్సన్ కట్టి పాడేసింది, ఈ తాడుతో కట్టేసి ఇట్లా ఉంచేశారు. అలా ఉంచేసి గట్టిగా లాగాలని ప్రయత్నిస్తున్నారు. యువతలకి ఈ మీ దారి ఏదైతే ఉందో అది రావాలంటే ఈ పర్సన్ వదలాలి కదా, వదలకుండా రాలేరు. బలవంతంగా తాడుతో మెలేసి తీసుకెళ్ళిపోయిన పర్సన్ ఈ థర్డ్ పార్టీ. ఆ తాడుతో మెలేసేటట్టు చేసుకోవడానికి కూడా వాళ్ళ ఒక పకడ్బందీ ప్లాన్ వేసుకొని మీ పర్సన్ ఆ ఛాన్స్ ఇచ్చేటట్టు కూడా బలవంతంగా చేసుకున్నారు. మీ పర్సన్ దేనికి ఛాన్స్ ఇవ్వాల, ఎందుకు ఎవరో చూస్తానంటే రాక్షస ప్రయత్నం ఉంటుంది చూడండి. రాక్షస ప్రయత్నం, ఎందుకు సాధించలేనో నేను చూస్తాను అన్న రాక్షస ప్రయత్నం చేశారు మీ పర్సన్. ఇది నాది, ఈ వస్తువు నాది, ఎలా దక్కించుకోలేనో నేను చూస్తాను, రాక్షస ప్రయత్నం చేసి సాధించుకుంటాను నేను ఈ పర్సన్ని అని చేశారు మీ పర్సన్. మీ పర్సన్ కాదు, ఈ థర్డ్ పార్టీ. ఆ విధంగా మీ పర్సన్ని వంచి నిలబెట్టి సాధించుకున్నారు. అదే ఎనర్జీ నాకు ఇక్కడ కన్వే చేస్తున్నారు. ఇక్కడ ఒక నిర్ణయం, ఇక్కడ సంబంధం కన్నా ఎక్కువగా ఒక నిర్ణయం, ఒక పోలిక. మీ పర్సన్ కంపేర్ చేస్తున్నారు. మీ పర్సన్కి అయితే మొత్తం తెలిసిపోయింది, ఆ పర్సన్ ఏంటి మీరేంటి అనేది తెలిసిపోయింది. ఒక లోపల జరిగే లాగుడు, ఇది లోపల జరిగే లాగుడే కదా మీ పర్సన్కి. ఇదేమి బయట నిజంగా తాడు పెట్టి లాగే యుద్ధం కాదు. మీ పర్సన్ని ఇన్నర్గా లాక్ చేసేసి లాగుతున్నారు. ఆ లోపల జరిగే లాగుడికి బలైపోయారు మీ పర్సన్. అదే ఇక్కడ కనిపిస్తుంది స్పష్టంగా. ఏస్ ఆఫ్ స్పాట్స్, టూ ఆఫ్ వ్యాన్స్, స్పష్టంగా ఇదే విషయం చెప్తున్నారు. మీ పర్సన్ చాలా కాలంగా ఈ విషయం, ఏదో విషయం అంటే మీ విషయం గురించి లోపల నిర్ణయం తీసుకునే దశలో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఆ నిర్ణయం బయటకి చెప్పడం లేదు. ఎందుకంటే బయటికి చెప్తే అసలు లోపల కూడా డెసిషన్ ఆలోచించే స్వతంత్రం కూడా ఉండదు. ఇప్పుడు కనీసం లోపల ఆలోచించే స్వతంత్రం అన్నా ఉంది, లోపల బాధపడే స్వతంత్రం అన్నా ఉంది. ఇక బయటికి ఏమాత్రం వచ్చినా ఇంకా లోపల ఆలోచించే స్వతంత్రం కూడా మీ పర్సన్కి ఉండదు. ఆ నిర్ణయం బయటికి చెప్పట్లేదు. అందుకే మీ పర్సన్ బయటికి చెప్పడం అంటే మీ ఆ థర్డ్ పార్టీకి చెప్పమని కాదు, మీకు కూడా ఏ విధంగా అన్నా ఆ హింట్ ఇద్దాము, నాకు ఇది ఉంది అనేసి మీకు ఏ విధంగా అన్నా ఆ మెసేజ్ రూపేనా, కాల్ రూపేనా పంపడానికి కూడా ఇక్కడ లేదు మీ పర్సన్. అంత స్ట్రక్ అయిపోయినారు. ఎందుకంటే 24/7 ప్రతి సెకండ్ ఈ థర్డ్ పార్టీ ఒక భూతద్దం, ఒక సీసీ ఫుటేజ్, మీ థర్డ్ పార్టీ అనే సీసీ ఫుటేజ్ ఆధ్వర్యంలో ఉన్నారు మీ పర్సన్. ఏం జరిగినా ఏం చేసినా ఈ థర్డ్ పార్టీకి తెలిసిపోతుంది. సో మీ పర్సన్కి లోపల చేయాలనుకున్నవి ఏంటి అంటే మీతో కాంటాక్ట్ అవ్వాలి, మీకు ప్రేమ ఎక్స్ప్రెషన్, ఎవ్రీథింగ్ ఇన్ని డేస్ ఏవైతే లవ్ ఉంది అని చెప్పుకున్నామో ఎవ్రీథింగ్ ఉన్నాయి. కానీ చెబితే ఈ పర్సన్కి తెలిసిపోతాయి. కనీసం లోపల కూడా ఆలోచించే స్వతంత్రం కూడా ఇవ్వరు. అంత హారిబుల్. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఖచ్చితంగా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు.
ఇక్కడ వాళ్ళు ఫీల్ అవుతున్నారు అన్న దానికంటే, వాళ్ళు ఆ ఫీల్ అయ్యేదానికి యాక్షన్ తీసుకోవడం మొదలు పెడితే, ఆ తర్వాత పరిస్థితి ఎలా మారిపోతుందో అని ఆలోచించడం ఎక్కువైపోతుంది. వాళ్ళు ఫీల్ అవుతున్న దాన్ని యాక్షన్ కింద పెట్టారనుకోండి, ఈ డెవిల్ కంట్లో పడిందనుకోండి, ఆ తర్వాత పరిస్థితి ఒక యుద్ధంలా మారిపోతుంది. యుద్ధమే. ఆ మారిపోయే పరిస్థితికి మీ పర్సన్ బెండ్ అయిపోతున్నారు. అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇక్కడ యూనివర్స్ మీకు కన్వే చేసేది. ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ రావటం వల్ల నాకు ఇక్కడ ఒక అసమానత చూపిస్తున్నారు. ఒక అసమానత అంటే ఖచ్చితంగా ఇంబ్యాలెన్స్ ఎనర్జీస్ అవుతున్నాయి. మీ ఇద్దరిలో ఒకరు ఎక్కువ ఇస్తున్నారు, ఒకరు ఎక్కువ తీసుకుంటున్నారు ఎట్ ప్రెజెంట్. కానీ బయటకు మాత్రం బ్యాలెన్స్ లాగా కనిపిస్తుంది. ఇంకో విషయం, ఈ పర్సన్ థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్, ఇక వీలైతే చెప్పక్కల్లా, మీ పర్సన్ ఇంత ఎత్తున ఇస్తే కొండంత ఎత్తున ఈ పర్సన్ ఓన్లీ తీసుకోవడమే. మీకు అర్థమవుతుందా? కూర్చోపెట్టి తిండి పెట్టి మేపడం మీ పర్సన్ చేసే పని. మీ ఈ థర్డ్ పార్టీ కందకూడదు, కదలకూడదు, యువరాజా యువరాణి, ఇంతే. మీ పర్సన్ తిండి పెట్టి నిరంతరం కష్టపడి ఈ బాధ, మానసిక బాధతో పాటు శారీరక బాధ కూడా పడుతూ ఈ పర్సన్ని మేపడం. అంటే కంప్లీట్ ఎనర్జీస్ ఇంబ్యాలెన్స్ అనమాట. కానీ బయటికి మాత్రం చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది మీకు. వీళ్ళిద్దరూ మంచిగా చక్కగా బ్యాలెన్స్డ్గా ఏరి కోరి వెళ్ళారు మా పర్సన్, సో అక్కడ చక్కగా వీళ్ళిద్దరూ చక్కగా ఉన్నారు కాదు. ఫుల్ ఆఫ్ ఇట్స్ అ ఫ్యాక్ట్, ఫుల్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇవే జరుగుతుంది మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య. చాలా దారుణంగా ఉంది మీ పర్సన్ పరిస్థితి, చాలా దారుణంగా. బయటికి మాత్రమే వాళ్ళిద్దరూ చాలా బ్యాలెన్స్డ్ ఎనర్జీస్, ఒకే రకంగా చక్కగా హ్యాపీగా జాయ్ఫుల్గా అని మీరు అనుకుంటున్నారు. లోపల జరిగేది మీకు తెలీదు. మీ పర్సన్ అక్కడ ఒక బాధ్యతాయుతంగా ఉన్నారు. బాధ్యతాయుతంగా ఉండేటట్టు కట్టి పారేశారు ఈ పర్సన్. నీకు ఈ బాధ్యతలు ఉన్నాయి, ఈ బాధ్యతలు ఉన్నాయి, ఈ బాధ్యతలు ఉన్నాయి, ఈ బాధ్యతలు నువ్వు చూడకపోతే నేను అల్లరి చేసేస్తా. ఇది ఆ విధంగా కట్టిపడేశారు. చేతులతోనూ తాళ్ళతోనూ కాదు కట్టిపడేసింది. చెప్పాను కదా ఏ విధంగా కట్టిపడేశారు. శాంతి అనేది లేదు మీ పర్సన్కి. మీరన్నా బాధపడి కొంతసేపు ఏడ్చేసి అటు ఇటు కళ్ళు తుడిచేసుకొని మళ్ళీ ఏదో కొంచెం అన్నా తిని మళ్ళీ మీ పనుల్లోకి మీరు వెళ్ళి ఈ సన్నాసి ఇంతే, ఇంకా ఎప్పటికి మారుతారో అప్పటికి మారుతారు, భగవంతుడా మీకే అనేసి కొంచెం ఏదో 4 తిట్లు తిట్టుకొని మళ్ళీ మీరు ఇచ్చే ప్రేమ విధానానికి మళ్ళీ నా పర్సన్ అని మరీ ప్రేమ చూపిస్తారు. ఒక తల్లి రకమైన ప్రేమ, తండ్రి రకమైన ప్రేమ, అంత ప్యూర్ లవ్ కాబట్టి మళ్ళీ మీరు తిట్టుకున్నందుకు మళ్ళీ మీరే సారీ చెప్పుకొని మీరే మళ్ళీ వస్తే చాలు, మారితే చాలు అని భగవంతుడికి దండం పెట్టుకోవడం. ఈ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ అంటే 24 గంటల్లో కనీసం 4-5 గంటలన్నా మీరు నార్మల్గా బ్రతుకుతున్నారేమో. మీ పర్సన్కి ఊపిరి పీల్చుకోవడానికి కూడా లేదనమాట ఇక్కడ. అది మీ పర్సన్ పరిస్థితి. 5 ఆఫ్ వాండ్స్ చూడండి, చాలా పెద్ద విషయం చెప్తుంది. ఎంత పెద్ద గొడవ జరగాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారో తెలుసా మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీతో. అబ్బా ఒక్క నిమిషం అమ్మా, కొంచెం కిందని కదా కూర్చోవడం. సో ఎంత పెద్ద గొడవ జరగాల్సిన సిచ్యువేషన్లో ఉన్నదో తెలుసా 5 ఆఫ్ వాండ్స్. మీ పర్సన్ రోడ్డు ఎక్కుతాము, బజార్కి ఎక్కిపోతాం, పరువు, నా రెప్యుటేషన్ ఏంటి, నా వాల్యూ ఏంటి, దీనికోసం నేను ఇప్పుడు తిన నోట్లో నోరు పెడితే నేను ఇప్పుడు బజార్ పాలవుతాను, గొడవ అనవసరం, నేను తగ్గిపోవాలి, తగ్గుకుంటూ వస్తున్నారు. ఎంత హారబుల్ సిచ్యువేషన్ తెలుసా మీ పర్సన్ది. ఇక్కడ ఏంటంటే ఒకటి మిమ్మల్ని వదిలి ఆల్రెడీ కోల్పోయారు. ఇక్కడ ఈ థర్డ్ పార్టీతో ఒకటి వదిలితే ఈ రెప్యుటేషను కొన్ని రకాల బాధ్యతాయుతమైనవి ఉన్నాయమ్మా. అవి కొంచెము కొన్ని ఏదో మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కట్టి పాడేశారు బెదిరింపుతో. అవేవో మరి మీకు ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. ఒక్కొక్కరికి బ్లడ్ రిలేషన్ సంబంధించి ఉన్నాయి, ఒక్కొక్కరికి ఏంటంటే కొన్ని డిఫరెంట్ ఫ్యామిలీ ఇష్యూస్, ఆ టైప్ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి నాకు ఇక్కడ.
సో, వాటికి బెండ్ అయిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ పర్సన్ ఎందుకు భయపడుతున్నారు అంటే, ఒక పక్కన ఎట్లా అంటే మిమ్మల్ని కోల్పోయారని బాధపడుతున్నా కూడా ఇవతల పర్సన్‌ని అంటే ఈ పర్సన్‌ని కోల్పోవడం గాదు. ఇప్పుడు ఈ పర్సన్‌కి బెదిరిపోతున్నారు. బెదిరి బెండ్ అవుతున్నారు. ఈ థర్డ్ పార్టీకి బెదిరి బెండ్ అవుతున్నారు. బెండ్ అవ్వకపోతే వీళ్ళకి ఉన్న రెప్యుటేషన్, సొసైటీలో ఉన్న ఇదంతా గూడా మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకు ఇదంతా చేసుకోవడము? కొంచెం తగ్గుంటే సరిపోద్ది గదా! ఎందుకు అని తగ్గుకుంటూ తనని తాను సప్రెస్ చేసుకుంటూ వస్తున్నారు. చాలా ఘోరంగా. చాలా ఘోరంగా ఉంది మీ పర్సన్ పరిస్థితి. అందుకే మీ పర్సను ఇప్పుడు మీకనిపిస్తుంది ఒక డెసిషన్ తీసుకొని వెళ్ళిపోయారు, బానే ఉన్నారు అనిపిస్తుంది మీకు. ఇది ఇక్కడ ఇది ఇంత ప్రేమిస్తున్నారు వదిలేసి రావచ్చు కదా! ఎందుకు ఓ పెద్ద అని మీరు అనుకోవచ్చు. అది విషయం. మీ పర్సన్ స్ట్రక్డ్ ఎనర్జీ అమ్మా ఇక్కడ. చాలా స్ట్రక్డ్ ఎనర్జీ. అందుకనే ఎండ్ చేయలేకపోతున్నారు. 6 ఆఫ్ కప్స్ చూడండి. చాలా షాకింగ్ పాయింట్ చూపిస్తుంది నాకిక్కడ 6 ఆఫ్ కప్స్ ద్వారా. ఇక్కడ గతమైన మీతో కనెక్షన్ ఉంది. చాలా ప్యూర్ కనెక్షన్ ఉంది. అది ప్యూర్ జ్ఞాపకాలు మీతో ఉన్నాయి. 6 ఆఫ్ కప్స్. అవి ఇప్పటికీ ఆ జ్ఞాపకాలతోనే వారు ఊపిరి పీలుస్తున్నారు. ఆ జ్ఞాపకాలు ఇప్పుడు నేను బ్రతుకుతున్నాను. ఆ జ్ఞాపకాలే మీరు పక్కనే ఉన్నారు. మీ ప్రెజెన్స్‌లోనే ఉన్నారు. అదే ఎంత హాయినిస్తుందో అని బ్రతుకుతున్నారు. కాబట్టి ఇది పూర్తిగా ఏమి మీ ఇద్దరి మధ్య కొత్త కథేం కాదు. పాత పాత విధానమే మీకు తెలుసది. ఏదో పాత భావం మళ్ళీ మీ ఇద్దరి మధ్య యాక్టివ్ అయినట్టు ఇప్పుడు మీకు అనిపించొచ్చు. కాదు. మీకు రియాలిటీ తెలియక మీ పర్సన్ తప్పుగా కాదు. ఇక్కడేంటంటే మీ పర్సను ఇంత సఫర్ అవుతున్న విషయం మీకు తెలీదు. చూసారా యూనివర్స్ ఎంత కుండ బద్దలు కొట్టినట్టు తీసేసారో ఈరోజు. వినండి. ఖచ్చితంగా ఇది ప్రేమే మీ పర్సన్‌ది. ఖచ్చితంగా. మీ పర్సన్ ఎందుకు బ్రతికున్నారు అంటే, ఒకటి మీ జ్ఞాపకాలు వాళ్ళని బతికిస్తున్నాయి. ఇంకొకటి వాళ్ళకున్న బాధ్యతలు వాళ్ళని తీర్చాలి కాబట్టి బ్రతికిస్తున్నాయి. ఇవి రెండే వాళ్ళు బ్రతికి ఉన్నారు అంటే కారణం. వారి కోసం వాళ్ళు బ్రతికేది ఏదీ లేదు. ఇక్కడ మీరే విధంగా ఒక రకమైన బాధపడుతూ, జీవిస్తూ, ఊపిరి పీలుస్తూ వస్తారా రారా అని బ్రతుకుతున్నారో, మీ పర్సన్ ఇంకొక రకమైన ఘోరాది పెయిన్. మీది ఒక రకమైన బాధ వరకే. మీ పర్సన్‌ది ఇంకా నరకం. ఇంకా నరకం. ఓ పక్కన ఒక ఊపిరాడని గుహలో ఈదాలి. ఇది ఫ్యామిలీని రన్ చేయాలి. రన్ చేస్తూ మీ జ్ఞాపకాలను తలుచుకొని బాధపడాలి. వారి గురించి ఆలోచించే దిక్కు లేదు. తాడు పెట్టుకొని లాగి బెండ్ చేసేవాళ్ళే. ఇవి మీ పర్సన్ పరిస్థితి. మీకింకా స్వాతంత్రం అన్నా ఉంది. మీకింకా నిజంగా స్వాతంత్రం ఉంది. నీ ఇష్టం. నీకు నచ్చినట్టు జీవించు అన్న వాళ్ళే నీ సరౌండింగ్స్‌లో ఉన్నవాళ్ళు. నువ్వు బాధపడుతుంటే చూడలేని వాళ్ళు నీ చుట్టూ ఉన్నవాళ్ళు. నీ పర్సన్ లేరన్న బాధ తప్ప నీ చుట్టూ నిన్ను ప్రేమించే వాళ్ళే ఉన్నారు. ఈ పర్సన్ కోసమే నీకు బాధ. ఎంతమంది ఉన్నా కూడా ఈ పర్సన్ లేరన్న బాధే నీకు నిరంతరం చుట్టూ ఉన్న ఎవరి ప్రేమ నీకు కనిపించట్లేదు. నువ్వు నీ జీవితాన్నే వేస్ట్ చేసేసుకుంటున్నావు. చుట్టూ ఉన్న వాళ్ళ ప్రేమను కూడా గుర్తించాలి కదా నువ్వు. గుర్తించాలి కదా మరి. వాళ్ళదేంటి? వాళ్ళది ప్రేమ కాదా? ప్రేమ కాదా? కింగ్ ఆఫ్ స్వార్డ్స్ చూడండి. ఇక్కడే అసలు షాక్ అన్నమాట. మీ పర్సన్ బయటికి చాలా లాజికల్‌గా కనిపిస్తున్నారు మీకు. కాకపోతే ఏంటంటే లోపల వాళ్ళ ఎమోషన్స్‌ని లోపల తనకి తానే కంట్రోల్ చేసేసుకుంటున్నారు. కనిపిస్తుంది నాకిక్కడ కనిపిస్తుంది. యూనివర్స్ చూపిస్తున్నారు. వాళ్ళు మాట్లాడేది మొత్తం నిజం కాకపోవచ్చమ్మా. మీకు ఒకవేళ ఏమన్నా మాట్లాడితే. కానీ అబద్ధం కూడా కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. మొత్తం నిజం ఎందుకు కాకపోవచ్చు అంటే, కొన్ని విషయాలు మీకు చెప్పలేక కవర్ చేసుకోవడానికి తప్ప, మీ దగ్గర దాచేసి సీక్రెట్స్ మెయింటైన్ చేసేయాలని కాదు. కొంచెం వాళ్ళకంటూ అది ఇచ్చేసేయండి. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వండి. వాళ్ళకి నచ్చినట్టే మాట్లాడుకోనివ్వండి. చాలా దారుణంగా ఉంది మీ పరిస్థితి.
అబద్ధం మాత్రం కాదు ఇక్కడ. మీ పర్సన్ చెప్పే పెయిన్ అయితే అస్సలు అబద్ధం కాదు. అంటే వాళ్ళు మీ మీద ఉన్న ఫీలింగ్స్ కంటే పరిస్థితిని ముందుగా వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకున్న సిచ్యువేషన్ ఇక్కడ. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందని అనుకుంటున్నాను. చాలా స్పష్టంగా యూనివర్స్ ఈరోజు ఈ రీడింగ్ ద్వారా తెలియజేస్తున్నారు. ఇక్కడ చూడండి 5 ఆఫ్ కప్స్. ఇక్కడ నాకు 5 ఆఫ్ కప్స్ ద్వారా ఒక అసంతృప్తి చూపిస్తున్నారు. ఏదో ఉంది కానీ ఏదో లేదు. ఏదో కాపాడుకున్నారు కానీ ఏదో మిస్ అయ్యారు. ఏదో ఉందంటే వాళ్ళు ఏదైతే ఈ ప్రెస్టీజియస్ ఇష్యూ ఏదైతే ఉందో వాళ్ళకంటూ సమ్ బ్లడ్ రిలేషన్స్ వైజ్గా వాళ్ళ బాధ్యతల వైజ్గా అవి కాపాడుకోవడం కోసం బ్రతుకుతున్న ఒక కైండ్ ఆఫ్ లైఫ్ ఉంది. వాళ్ళు ఎంతగానో ఇష్టపడ్డా మీ అనే లైఫ్ లేదు. వాళ్ళకి కావాల్సిన ఒకదాన్ని కాపాడుకున్నారు. ఈ బెండ్ అయ్యి మీతో కావాల్సిన లైఫ్ని మిస్ అవుతున్నారు. అందుకే మీ పర్సన్ పూర్తిగా సంతోషంగా లేరు. మీరు అప్పుడప్పుడన్నా మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా బయటకు వచ్చి స్మైల్ చేయగలరమ్మా. మీ పర్సన్ అసలు ఎంత ట్రై చేసినా బయటకు వచ్చే పరిస్థితి కూడా లేరమ్మా. తెలుసా? మీ పర్సన్ మీ పర్సన్ మీ ప్లేస్లో ఉంటే ట్రై చేసి మీ పర్సన్కి మీ లైఫ్ ఒక గోల్డెన్ లైఫ్. మీ పర్సన్ ప్లేస్లో మీరుంటే ఇంక నా వల్ల కాదు నేను బ్రతకలేని దేవుడా అనేసుకుంటారు. పాపం చాలా కష్టపడుతున్నారు. నేను ఏ రోజైనా చెప్పాను ఇక్కడ నాకు వచ్చే ఎనర్జీస్ అవే. సో ఇది ఎవ్రీడే వచ్చే పర్సన్కి ఇది వాళ్ళకి డెఫినెట్లీ కాదు. ఇది ఎవరికి రిజోనేట్ అవుతుందో అది వాళ్ళకి స్పెసిఫికల్లీ యూనివర్స్ చెప్తారో అది మీకు తెలుస్తుంది. ఎస్ మేడం, ఇది స్పెసిఫికల్లీ నాకే యూనివర్స్ చెప్తున్నారు అనేది మీకు మీ ఇంట్యూషన్ చెప్తుంది. అది ఎవరో నాకు త్రూ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈరోజు కంప్లీట్లీ డిఫరెంట్ రీడింగ్. ఈరోజు కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్స్. మీకు తెలిసిపోతుంది ఇది నాకే చెప్తున్నారు మేడం, అది వాళ్ళు ఎవరో నాకు చెప్పండి. బికాస్ వెరీ హార్డ్గా వస్తుంది మెసేజెస్. టూ హార్డ్. సఫర్ చేయొద్దమ్మా మీ పర్సన్ని మీ మాటలతో ఇక ఎప్పటికీ సఫర్ చేయొద్దు. బికాజ్ మీ పర్సనే చాలా సఫర్ అవుతున్నారు ఇక్కడ. ఓకే, అసలు మీరు ట్రై చేస్తే బయటకన్నా వస్తారు. మీ పర్సన్ అసలు ఎంత ట్రై చేసినా బయటకు వచ్చే స్థితి లేదు. ఇంకా మీరు అర్థం చేసుకోవాలి. పేజ్ ఆఫ్ కప్స్, 9 ఆఫ్ వ్యాన్స్. సచ్ ఎ ప్యూర్ లవ్ మీ మీద. మీ పర్సన్ లాగా ఎవరు మిమ్మల్ని ప్రేమించరు. ఖచ్చితంగా ప్రేమించరు. చూడండి అసలు పొడుకోవడం అనేదే లేదమ్మా. మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా కాదు, పొడుకోవడమే లేదు మీ పర్సన్ నిరంతరం లోపల మాట్లాడుకోవడమే సరిపోతుంది. మీతో కన్వర్జేషన్, మీతో కాంటాక్ట్ వస్తే కనీసం లోపల మాట్లాడుకునే టైము, లోపల మాట్లాడుకునే సఫర్ అయ్యే బాధ అది కూడా ఉండదు మీ పర్సన్కి. ఆ ఫ్రీడమ్ కూడా ఉండదు. ముందే చెప్పాను కదా, ఆ ఫ్రీడమ్ కూడా ఉండదు. అంటే మీ పర్సన్ పడుతున్న బాధ ఏదైతే ఉందో ఆ బాధ మీకు కొంచెం కూడా మీరు పడుతున్నారు ఖచ్చితంగా, అది వాళ్ళకి తెలుసు. అది మళ్ళీ మీకు ఇక ఇంకొకసారి మళ్ళీ గుణపం మళ్ళీ దిగి ఇప్పుడిప్పుడే హీల్ అవుతుంది మారుతున్నారు. అది మళ్ళీ మీరు పడకూడదు అనుకుంటున్నారు మీ పర్సన్. నాకు ఇక్కడ ఒక లైన్ బలంగా కనిపిస్తుందమ్మా 2 కార్డ్ సెట్స్ ద్వారా. నేను అనిపించిందంతా చెప్పేస్తే తర్వాత అన్నీ మారిపోతాయి అని చెప్తున్నారు మీ పర్సన్ ఇక్కడ. నాకేమనిపిస్తుందో అది మొత్తం నీకు చెప్పేస్తే సిచ్యువేషన్ మొత్తం మారిపోతుంది. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ ఇంకా చంపేసిద్ది. ఇంకంతే సిచ్యువేషన్. అందుకనే మొత్తం అన్నీ ఆలోచించేస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ. అర్థమవుతుందా మీకు? ఇంకా అర్థం చేసుకోండి. మీకు తెలుసు నాకు ఇక్కడ కార్డ్స్ ద్వారా వచ్చే మెసేజెస్ ఇదైతే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, మీకు ఇంకా డీటెయిల్డ్గా తెలిసిపోతుంది. అందుకే ఈ ఆలస్యము, అందుకే ఈ మౌనం అని చెప్తున్నారు మీ పర్సన్. 6 ఆఫ్ స్వార్డ్స్ చూడండి. ఇక్కడ మార్పు ఎనర్జీ ఉంది, కానీ డ్రామాటిక్ మార్పు కాదు. డ్రామాలు వేసే డ్రామాటిక్ మార్పు అయితే కాదు. నెమ్మదిగా లోపల మొదలయ్యే మార్పు. ఖచ్చితంగా లోపల మొదలయ్యే మార్పు. అంటే మీ పర్సన్లో కాదు, సిచ్యువేషన్స్లో మార్పు వస్తుంది. మీ యొక్క బాధకి యూనివర్సే కదిలిపోతుంది. మీ పర్సన్ బాధకి, సిచ్యువేషన్కి ఆ మార్పు వస్తుంది అని చెప్తున్నారు యూనివర్స్. ద ఎంప్రెస్, ద ఎంపరర్.
ఫర్ ద ఫస్ట్ టైం నా ఎంటైర్ పర్సనల్ రీడింగ్స్లో అవ్వచ్చు, యూట్యూబ్ రీడింగ్స్లో అవ్వచ్చు, ఫర్ ద ఫస్ట్ టైం ద ఎంప్రెస్ ఫాలోడ్ బై ద ఎంపరర్ కార్డ్ రావడం. ఈ రెండు కలిసి రావడం చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీ లైఫ్లో ఎవరు సరైన వారో కాదు. ఇక్కడ ఎవరు పరిపక్వంగా చూడాలి అనేదే వస్తుంది నాకు. ఇక్కడ ఫీలింగ్స్ ఒకవైపు, బాధ్యత ఒకవైపు, కోరిక ఒకవైపు, నిజ జీవితం ఒకవైపు. ఇక్కడ యూనివర్స్ చాలా మందికి చెప్తుంది ద ఎంప్రెస్ అంటే ఇక్కడ మీరు ఫీమేల్ అయితే మీరు, ఎంపరర్ అంటే మీ పర్సన్ మేల్ అయితే మీ పర్సన్, మీ ఇద్దరి పేరు కపుల్ టుగెదర్, మీరు ఎవర్ లాస్టింగ్, మీ పేరుకి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. మీరు ఒకవేళ ఎంపరర్, మీరు ఒక మేల్ అయితే మీ ఇద్దరు గురించి చెప్తున్నారు యూనివర్స్. మీరు డివైన్లీ బ్లెస్డ్, మీకు నా ఆశీర్వాదం ఉంది, సిచ్యువేషన్ మారుతుంది, మిమ్మల్ని నేను చూడలేకపోతున్నానని చెప్తున్నారు యూనివర్స్. ఈ కనెక్షన్లో అసలు ప్రశ్న ఎవరిని ఎంచుకుంటారో కాదు, అసలు అది కాదు. ఎవరు ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఎక్కడ వాళ్ళు వాళ్ళలా ఉండగలుగుతున్నారు అనేదే. మీ పర్సన్ ఇక్కడ మీరు, మీ ఇద్దరు, మీరు మీలాగా ఎక్కడ ఉండగలుగుతున్నారు అనేదే ప్రశ్న. ఇక్కడ అదే మెయిన్ పాయింట్. మీరు మీలా ఉండాలి, అదే ఇక్కడ చెప్తున్నారు యూనివర్స్. మీరు మీలా ఉండండి, నేను చేయాల్సిన పని నేను చేస్తాను. బికాజ్ ఇక్కడ సిచ్యువేషన్ మీ చేయి దాటిపోయింది కాబట్టి రిమైండింగ్ చేయాల్సింది నేను చేస్తాను అని చెప్తున్నారు. 8 of Wands చూడండి. ఇక్కడ నిలిచిపోయిన ఎనర్జీ ఇప్పటికీ అలాగే ఉండదని చెప్తుంది స్పష్టంగా 8 of Wands ద్వారా. ఖచ్చితంగా ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య అయితే ఇదైతే స్ట్రక్డ్ ఎనర్జీ ఉందో ఫైనల్ కార్డ్ సెట్తో డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారు చూడండి. మీ ఇద్దరి మధ్య నిలిచిపోయిన ఈ ఎనర్జీస్ ఎప్పటికీ అలాగే ఉండవు. మీ ఇద్దరి మధ్య కాంటాక్ట్ రావచ్చు, ఖచ్చితంగా వస్తుంది. బికాజ్ ఇక్కడ డివైన్లీ బ్లెస్డ్ కార్డ్ ద్వారా కన్వే అయిన మెసేజ్కి మనకి డబుల్ కన్ఫర్మేషన్, క్లారిటీ వస్తుంది, ఒక నిర్ణయం వస్తుంది, ఒక మిరాకిల్ ద్వారా జరుగుతుంది ఇదంతా. కానీ ఇప్పటి వరకు ఉన్న మౌనం అలానే కొనసాగాల్సిన అవసరం అనేది ఇక్కడ కనిపించడం లేదు. కొనసాగుతుందని మాత్రం నాకు ఇక్కడ యూనివర్స్ చూపించడం లేదు. సో ఈ రీడింగ్ విన్న నా వ్యూవర్స్ యూనివర్స్ ఒక మాట చెప్తున్నారు. ఆ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఏం జరుగుతుందో అని చూడొద్దు, అస్సలు చూడొద్దు. మీ విలువ ఆ థర్డ్ పార్టీతో వచ్చినా కూడా మారలేదు. ఇక్కడ ఎంపిక కంటే స్పష్టత ఎక్కువ శాంతి ఇస్తుంది మీకు. జరిగేది జరిగే వరకు నీ జీవితాన్ని ఆపద్దు అని చెప్తున్నారమ్మా మీకు. జరిగేది ఏంటి అనేది యూనివర్స్ స్పష్టంగా చెప్పారు మీకు. దాని మీద నమ్మకం ఉంచు. నేను చెప్పాను కదా ఏం చేస్తానో నా హెల్ప్. సో దాని మీద నమ్మకం ఉంచి నీ జీవితాన్ని ఆపద్దు అని చెప్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు. ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నమాట. ఇక్కడ ఓవరాల్గా ఫుల్ ఆఫ్ ట్రయాంగిల్. మీ పర్సన్ మిమ్మల్ని, మీరు మీ పర్సన్ని, ఆ థర్డ్ పార్టీ ఏమో మీ పర్సన్ని కట్టిపడేసి, మీ పర్సన్కి ఏమీ లేదు, అదైతే స్పష్టం లేదు అసలు కొంచెం కూడా. అసంపూర్ణంగా ఉన్న నిర్ణయం అన్నమాట, తీసుకోలేని పరిస్థితి మీ పర్సన్. ఇక్కడ చాలామంది ఇలా అనుకున్నారు. మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీ వైపే చూస్తున్నారు, అక్కడ చాలా ఆనందంగా ఉన్నారు, నన్ను వదిలేశారు, నన్ను మర్చిపోయారు అని చెప్పేసి. కానీ ఇక్కడ నాకు యూనివర్స్ చూపిస్తుంది ఆనందం కాదమ్మా. అసలు మీ పర్సన్ ఎంత సఫర్ అవుతున్నారో క్లియర్లీ చెప్పాను కదా, ఇంకా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను నేను. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీలో ఒక విచిత్రమైన విషయం కనిపిస్తుంది. వాళ్ళు బయటికి చూసే వాళ్ళకి చాలా క్లియర్గా కనిపిస్తారు. ఎవరితో మాట్లాడాలో, ఏం చేయాలో, ఎలా ఉండాలో తెలిసినట్టు కనిపిస్తారు. కానీ లోపల మాత్రం వాళ్ళు ఒకే విషయం నుంచి తప్పించుకుంటున్నట్లు కనిపిస్తుంది.
తమని తాము నిరాశపరుచుకున్న ఫీలింగ్. ఎవరి విషయంలో? మీ విషయంలో. తమని తాము నిరాశపరుచుకుంటున్నారు కదా! తప్పించుకోకపోతే ఇక్కడ తను సఫర్ అవుతాడు, మీరు సఫర్ అవుతారు. అది అమ్మాయి అటు అవతల ఉన్నది అమ్మాయన్నా, యువతల ఉన్నది అబ్బాయన్నా ఎవరన్నా కావచ్చు. మీరు పేరనేది నేను ఇక్కడ ఆ అబ్బాయి అని చెప్తున్నానని అబ్బాయిగా కాదు. ఇక్కడ అర్థం చేసుకొని తీసుకోండి మీరు. ఇక్కడ ఈ థర్డ్ పార్టీతో మీ పర్సన్‌కి అట్రాక్షన్ ఉండి, లవ్ ఉండి వెళ్ళలేదమ్మా. కట్టి పాడేసి లాక్కొని తీసుకెళ్లారు. రాక్షస ప్రయత్నం చేసి. అది ఇక్కడ జరిగింది. చాలా గట్టిగా. ఈ థర్డ్ పార్టీతో ఎప్పుడు ముగిసిపోయిద్దా అని చూస్తున్నారు మీ పర్సన్. ముగియట్లేదు. ముగించే టైప్ కాదుగా ఈ థర్డ్ పార్టీ. మీరేమనుకుంటున్నారంటే నా పర్సన్ అటు వెళ్ళారు. కాదు, వెళ్ళడం కూడా వాళ్ళే వెళ్ళేటట్టు చేసుకున్నారు. వాళ్ళే చేసుకున్నారు. ఇక్కడ మీ పర్సను ఇప్పుడు తనకి కావాల్సిన లైఫ్ వైపు వస్తే ఎక్కడ తనని తాను తక్కువగా సొసైటీలో చూపించుకోవాల్సి వస్తుందో పూర్తిగా తన పిల్లలకి, అదే ఎక్కువ పిల్లలకి వీళ్ళకి ఎఫెక్ట్ పడే ఎనర్జీస్ ఉన్నాయమ్మా. తను మొత్తం త్రూ అవుట్ ఫ్యామిలీకి ఎఫెక్ట్ పడుతుంది. అక్కడ ఎక్కువ బెండ్ అయిపోతున్నారు. సో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ ఏమీ మీ పర్సన్ మిస్టేక్ కాదమ్మా. కొంచెం కూడా మీ పర్సన్ మిస్టేక్ కాదు. కూర్చోలేకపోతున్నాను. ఐమ్ సారీ, డిస్కంఫర్ట్‌గా ఉంది. మీకు వాయిస్ రీచ్ అవుట్ అవుతుందో లేదో తెలీదు. కొంచెం బ్యాక్‌కి, ఫ్రంట్‌కి కదులుతూ మాట్లాడుతున్నాను నేను. బికాజ్ కూర్చోలేకపోతున్నాను. సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా చిక్కుకుపోయారమ్మా. ఫస్ట్ కార్డ్ సెట్‌తోనే చాలా గట్టిగా కన్ఫర్మేషన్ వచ్చింది. ఈరోజు చెప్పాను కదా! చాలా ఎవరికో చాలా గట్టిగా మెసేజ్ ఇస్తున్నారు. నేను ఇంకా ఫైనల్లీ కన్క్లూజన్ ఇవ్వడానికి కూడా నాకెందుకో ఈరోజు చెప్పలేకపోతున్నానమ్మా. బికాజ్ నాకిక్కడ హెవీ ఎనర్జీస్ వచ్చేసరికి నేను స్ట్రక్ అయిపోయా. మీరు మీ పర్సన్ కాదు. నేను స్ట్రక్ అయిపోయా. ముందుకెళ్ళలేకపోతున్నా. చెప్పాల్సిన విషయాలు చెప్పాక ఇంకా ఇంకుండిపోయా. ఏంటిది? ఇలా ఎవరి పర్సన్స్ అసలు ఎవరిలా సఫర్ అవుతుంది? చెప్పండమ్మా, ఎవరో ఒకసారి నాకు చెప్పండి. ఎవరు ఇట్లా ఉన్నది ఎవరు? సో నేనింకా మోర్ దాన్ దిస్ అసలు ఎలాబరేట్ చేయాలనుకోవట్లేదు. బికాజ్ నాకే పెయిన్‌గా ఉంది సిట్యుయేషన్ చూస్తుంటే. ఇట్లాంటి మనుషులు ఏంటా అని చెప్పేసి. పాపం సఫర్ అవుతున్న మీ పర్సన్ ఏదో నాకు ఏదో పాత కాలంలో బంధించేసి శిక్ష ఏసినట్టు అయిపోయింది మీ పర్సన్ పరిస్థితి అన్నట్టు నాకు అనిపిస్తుంది ఇక్కడ. సో నాకు త్రూ విజువలైజేషన్ కనిపిస్తుందక్కడ. దానికోసం నేనింకా ముందుకెళ్ళలేకపోతున్నా. యాక్చువల్లీ నాకొచ్చే ప్రతిదీ ఒక ఫైనల్ కన్క్లూజన్ కూడా ఇస్తాను. నేనిక్కడ చెప్పలేకపోతున్నాను. అస్సలు చెప్పలేకపోతున్నాను. కొన్ని కనెక్షన్స్ మనకి మన విలువను గుర్తు చేస్తాయమ్మా. ఈరోజు నువ్వు ఇక్కడ చూస్తుందేమిటి? అది అడుగు. నువ్వు అడుగు అని చెప్తున్నారు యూనివర్స్. ఎందుకంటే చివరికి ఎవరితో ఉన్నారు అన్న దానికంటే ఈ ప్రయాణంలో నువ్వు నీతో ఎలా ఉన్నావు అనేది ఎక్కువ కాలం నీతో ఉంటుంది అనేది కూడా మనకిక్కడ యూనివర్స్ చెప్తున్నారు. అది కూడా మీరు మర్చిపోవద్దు. మర్చిపోవద్దు దయచేసి. మీ పర్సన్ ఇప్పుడు తమలో తాము చాలా కుమిలిపోతూ ఏ నిజమో ఒప్పుకోలేకపోతున్నారు. ఒప్పుకునే సిట్యుయేషన్ ఉంటే తను అక్కడ బతికే సిట్యుయేషన్ కూడా లేదు. అందుకని స్ట్రక్డ్ ఎనర్జీ. చాలా స్ట్రక్డ్ ఎనర్జీ. సో ఇంత స్ట్రక్డ్ ఎనర్జీ కాబట్టి ఇక్కడ యూనివర్స్ హెల్ప్ చేస్తాను అని చెప్పి మీకు చెప్పారు సమాధానం. చూసారా ఎంత అందంగా ఇచ్చారు యూనివర్స్ ఈరోజు మనకి. చాలా గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అమ్మా యూనివర్స్‌కి. ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో ఇక్కడ నాకు కనిపిస్తున్న రాసులు చెప్తున్నాను చూడండి. ఏరీస్ మేషరాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి, పైసీస్ మీనరాశి, క్యాప్రికాన్ మకర రాశి, జెమినీ మిథున రాశి, లిబ్రా తులారాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, టారస్ వృషభ రాశి, సాజిటేరియస్ ధనుసు రాశి చెప్పాక లియో సింహరాశి, చూస్తున్నానమ్మా ఇంకా ఏమైనా మిస్ అయ్యానా అని చెప్పి.
ఎక్వేరియస్ కుంభరాశి. హ్మ్. అంతే. ఈ రాసుల వాళ్ళైతే నాకిక్కడ కనిపిస్తున్నారమ్మా. ఓకే. సో, సో సాడ్. చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంది రీడింగు. ఇంత హెవీ ఎనర్జీస్. సో, మీ పర్సన్‌ని హర్ట్ చేయకండి. సపోర్టివ్‌గా మీరుండాలి అంటే, మీ సపోర్ట్‌ని తీసుకునే పొజిషన్‌లో గూడా మీ పర్సన్ లేరక్కడ. మీ సపోర్ట్ ఎళ్తుందంటే మీ మీ కాంటాక్ట్ ఎళ్ళడం. మీ కాంటాక్ట్ ఎళ్ళినా మీ పర్సన్‌కి డేంజరే ఇక్కడ. అది సిట్యుయేషను. మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడిక్కడ. మీ కాంటాక్ట్ మీ పర్సన్‌కెళ్తే అది మీ పర్సన్‌కే డేంజరు. అందుకని మీ పర్సన్ మీకు ఎక్స్‌ప్రెస్ చేసే సిట్యుయేషన్‌లో లేరు. సో, హోప్ యూ క్లియర్‌లీ అండర్‌స్టాండ్ ద రీడింగ్ నౌ. సో, దట్స్ ఆల్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.